నమస్కారం. మనతో ఉన్నారు నిత్యం అనిత్యం కూడా శ్రీరామాయణ పారాయణం చేస్తూ చాలా చక్కటి విషయాలు ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేస్తున్నటువంటి రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగి శ్రీ ఆదిరాజు వెంకట భుజంగారావు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో శ్రీరామాయణం గురించి, తర్వాత భద్రాచల రాముని యొక్క విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, అంటే మీరు రామాయణం గురించి దాదాపుగా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు శ్రీరామనవమి గురించి మీరు ఏం చెప్తారు? తర్వాత మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచల రాముని విశిష్టత ఏంటి అసలు? జై శ్రీరామ్. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ నవమి, చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామచంద్రమూర్తి కౌసల్య దశరథులకు జననమైనని మనకు రామాయణం చెప్తుంది. చైత్రశుద్ధంలో అంటే ఆనాడు ఆయన జన్మించినప్పుడు మేషరాశి లోపల సూర్యుడు వచ్చిన మేష చైత్రం అయింది అది. అప్పుడు అయితే ఏ దేవతామూర్తి అయితే ఏ రోజైతే జన్మిస్తారో ఆ రోజు వాడి కళ్యాణం చేయొచ్చు అనేది ఉంది. దీనికి మన తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు ఉభయ రాష్ట్రాలలో కలిసి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉంది. దాంట్లో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి రోజున జరిగే ఈ కళ్యాణానికి రామచంద్రమూర్తి పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఆ జన్మ నక్షత్రం ఉన్న రోజునే కళ్యాణం చేయాలి అని కూడా కొంతమంది చెప్తారు. ఆ విధంగానే అవుతుంది. తర్వాత భద్రాచలం లోపల ఉన్న విశిష్టత ఏంటంటే, రామదాసు గారు భద్రాచలం కంచర్ల గోపన్న గారు అక్కడ తహసీల్దార్గా ఉన్నప్పుడు రామచంద్రమూర్తి ఆలయం కట్టించిందని, ప్రభుత్వ ధనాన్ని వాడిందని ఆయనను చెరసాల లోపల పెట్టడము, తర్వాత రామలక్ష్మణులు స్వయంగా వచ్చి ఆ రామ మాడలు తీసుకెళ్ళి తానీషాకి ఇచ్చి వారిని విడిపించిందని మనకు కథల ద్వారా పుస్తకాల ద్వారా తెలుస్తుంది. అయితే అక్కడ జరిగేది ప్రతి సంవత్సరం అప్పటి నుంచి రామ కళ్యాణం జరుగుతుంది. దీంట్లో రామదాసు ప్రత్యేకత ఏంటంటే, దేవాలయాలను నిర్మించి మనకి ఇవ్వడమే కాకుండా రామ కళ్యాణానికి అక్కడ 3 పుస్తలు చేయించిండ్రు ఆయన. ఒకటి దశరథ మహారాజు చేయించిన పుస్తే, రెండవది జనక మహారాజు చేయించిన పుస్తే, ఇంకోటి సీతాదేవిని రామచంద్రమూర్తిని అల్లునిగా సీతాదేవిని బిడ్డగా భావించి రామదాసు వారు చేయించిన పుస్తే. ఆ విధంగా సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి కళ్యాణంలో, పైపెచ్చు నిత్య కళ్యాణంలో కూడా ఈ 3 పుస్తలు ప్రదర్శించి అలంకరింపజేయడం జరుగుతుంది. అయితే కొంతకాలం నుంచి ఇక్కడ ఏమవుతున్నదంటే, అది భద్రాచలం పేరు మోసిన సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రం. దీంట్లో శ్రీరామ కరుణామృతం లోపల ఆదిశంకరులు ఒక కరుణామృతం రాసుకుంటూ భద్రాచలం రాముడు ఏ విధంగా ఉన్నాడనే మాటను వర్ణించుకుంటూ, వామాంకస్థిత జానకి పరిషత్ కోదండ దండంకరే చక్రం చోర్థకరేణ బాహువివలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపర్చనయనం భద్రాద్రి మూర్ధిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే. అట్లా ఉన్నటువంటి సౌమిత్రిని, లక్ష్మణస్వామితోనున్న సీతాదేవితోనున్నటువంటి రామచంద్రమూర్తిని భజిస్తున్నా అని శంకరుల వారు రాసిన శ్రీరామ కరుణామృతం నుంచి ఈ శ్లోకం. ఇది మొట్టమొదటి. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు భద్రాచలం లోపల నాకు తెలిసిన దగ్గర నుంచి ప్రతినిత్యం ప్రతి కార్యక్రమానికి ముందు ఈ శ్లోకం చదవడం ఆనవాయితీ అయింది చాలా కాలం నుంచి. నేను భద్రాచలానికి 1987 ఏప్రిల్ 7వ తారీఖున ప్రభావనామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి అయి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం భద్రాచలంలో జరిగింది. తర్వాత 8వ తారీఖున కూడా మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది ప్రభావ సంవత్సరంలో. అప్పటి ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కీర్తిశేషులైన నందమూరి తారక రామారావు గారు కూడా రావడం జరిగింది ఆ 2 రోజులు. అప్పుడు 60 సంవత్సరాల ఒకసారి వచ్చే ప్రభావ సంవత్సరం కనుక వెళ్ళడం జరిగింది. కళ్యాణంలో మా గోత్రనామాలు ఇచ్చి చేయించుకోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఈ నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి భద్రాచలంకు టికెట్ కట్టుకొని రామ కళ్యాణానికి వెళ్ళి రావడం జరుగుతున్నది. దాదాపు 38-39 సంవత్సరాలు అయింది. కనుక భద్రాచలం లోపల ఎంతో విశిష్టత లేనిది ఒక మనిషిని ఒక చోటికి ఆకర్షించడం అంటే, ఏది కావాల్సిన వానికి దాన్ని ఆకర్షించడం అంటే అక్కడ ఏదో ఉన్నట్టే లెక్క. అటువంటి దివ్యమైన క్షేత్రం
భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రం. అయితే దాంట్లో కుడివైపు విష్ణుమూర్తికి చక్రం ఉంటుంది, ఎడమవైపు శంఖం ఉంటుంది. కానీ భక్తులను కాపాడడానికి వచ్చిన రామచంద్రమూర్తికి ఎడమవైపు చక్రం ఉంది, కుడివైపు శంఖం ఉంది. ఇవి ఇటు అటు అటు ఇటు మారినాయి అనేది ఈ శ్లోకం నుంచి కనపడుతుంది. శ్రీకృష్ణ కర్ణామృతంలో చక్రం చోర్త కరేణబాబు వెళ్ళే శంఖం శరం దక్షిణే అని వచ్చింది దీంట్లో. అయితే అక్కడ కూడా వీళ్ళు కళ్యాణం చేసి ప్రదర్శించేటప్పుడు అర్చక స్వాములందరూ మొన్నటి వరకు దాదాపు 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా చక్రాన్ని ఎడమవైపు శంఖాన్ని కుడివైపు పెట్టి ప్రదర్శించారు కళ్యాణ మంటపంలో, దేవాలయంలో జరిగే నిత్య కళ్యాణంలో కూడా. ఈ మధ్యన వాళ్ళు ఎందుకు మార్చిండ్రో అర్థం కాదు. రాముణ్ణి అక్కడ ప్రధాన అర్చకులు కోటి కృష్ణమాచార్యుల కీర్తిశేషులైన మహానుభావులు ఉండిరి. వారు రాముని ప్రవర రాసి పంపండి అయ్యా అని నేను ఒకసారి కోరితే రాతపూర్వకంగా వారు నాకు ఒకటి ఇచ్చిండ్రు. ఆ ప్రవర లోపల శ్రీ రామచంద్ర స్వామినే వరాయ రామచంద్ర స్వామి అని చదివిండ్రు. కానీ తర్వాత అర్చక స్వాములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాముని గోత్రాలను మార్చి శ్రీరామచంద్ర స్వామిని అనకుండా రామనారాయణ స్వామినే వరాయ, విష్ణుమూర్తికి ఉన్నటువంటి తాత ముత్తాతల పేర్లు చెప్పి అమ్మవారికి లక్ష్మీదేవి యొక్క చెప్పి అమ్మవారిని లక్ష్మిగా రామచంద్రమూర్తిని రామనారాయణగా చిత్రీకరించి చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారో ఏమిటో ఎన్నిసార్లు ప్రభుత్వం వారికి చెప్పినా, ఎన్నిసార్లు ఎక్కడ చెప్పినా విధి లేకపోయింది. దానికి అడిగేవాళ్ళు. దీనికి రామచంద్రమూర్తి యొక్క తండ్రి దశరథ మహారాజు యొక్క తండ్రి అజమహారాజు. దీంట్లో వాల్మీకి రామాయణం లోపల 1కి 2 సార్లు వశిష్ఠ మహర్షి వీళ్ళ వంశాన్ని మొత్తం చెప్తాడు. మొదలు అవ్యక్త ప్రభు రాముని వంశంలో వచ్చిన మొత్తం ఉన్న తరాల వాళ్ళందరి పేర్లు స్పష్టంగా చెప్పిండ్రు. 41వ తరం వాడు రామచంద్రమూర్తి. అవ్యక్త ప్రభు మొట్టమొదలు. అవ్యక్త ప్రభు బ్రహ్మకు మరీచి కశ్యపునకు వివస్వంతునికి వైవస్వతునికి ఇక్ష్వాకు కుక్షి బాణుడుకు అనరణ్యుడు పృథువుకు తిశంకుకు దుందుమారునకు యువనాశునికి మాందాతకు సుసంధికి ధ్రువసంధికి భరతునకు అసితునకు సగరునకు అసమంజునకు అంశుమంతుడు దిలీపునకు భగీరథుడు కకుచునకు రఘుమహారాజు ప్రబుద్ధునకు శంకరుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శీఘ్రకుడు మరువుకు ప్రశస్తకుడు అంబరీషుడు నౌషునకు యయాతికి నాభాగునకు అజునకు దశరథ మహారాజుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 కుమారులు. ఇది వీళ్ళది. తర్వాత మిథి మహారాజు ఇది సీతాదేవిది, అది పక్కకు ఉంచండి. అయితే రామచంద్రమూర్తికి చెప్పేటప్పుడు మహారోముడు, స్వర్ణరోముడు, రసరోముడు అని చెప్పాలి. సీతాదేవికి చెప్పకుండా సౌభాగ్య గోత్రం అని చెప్తున్నారు. వాళ్ళ గౌతమస గోత్రం ఆమెది. రామాయణంలో స్పష్టంగా కనపడుతుంది. గౌతమ మహర్షి వాళ్ళ ఆస్థాన పురోహితులు, వారి గురువు గారు వశిష్ఠుల వారు. వీరికి రామచంద్రమూర్తి వారిది వశిష్ఠ గోత్రం. వశిష్ఠ మైత్రావరణ కౌండిన్య సత్రయారు చేయ ప్రవరాని దాని ప్రవర కూడా దాంట్లో చెప్పబడ్డది. అటువంటి దాన్ని మార్చి భద్రాచలం లోపల ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కాదు. తర్వాత కంచర్ల గోపన రామదాసుగా మారి ఆలయం కట్టించిన ఆయన గురువు గారు కబీర్ దాసు. ఒక గురువు గారి యొక్క గురువు అంటే మొదటి కబీర్ దాసు అనుక్రమంలో ఉన్న శంకరాచార్యుల వారు మొదటి వారు, ఆ పీఠానికి 2వ వారు వీరు, 3వ వారు వీరు ఎట్లేస్తూ కబీర్ దాస్ వంశం లోపల వచ్చిన కబీర్ దాసు శిష్య పరంపరలోని వారు రామదాసు గారి గురువులు. అందుకే ఈయన కూడా దాస్ అని వచ్చింది. కబీర్ దాసు, పురంధర్ దాసు, తులసీదాసు ఇవన్నీ వాళ్ళ పరంపర లోపల వచ్చేవి. రామదాసు యొక్క గురువు వీళ్ళు. ఆయన గురువు గారిని కూడా భట్టరని ఏదో మార్చేసినట్టు కూడా కనపడుతున్నది. రామాయణానికి సంబంధించిన ఘట్టాలు సాక్షాత్ రాముడు ప్రతిష్ఠించిన రామాలయం మనకు నేటికి శివాలయం రామేశ్వరం లోపల శ్రీరామ ప్రతిష్ఠిత శివాలయం కనపడుతుంది అక్కడ. దీనికి ఇంతకంటే భద్రుడు రాముడి గురించి తపస్సు చేస్తే అచలం అంటే కొండ, భద్రాచలం అంటే భద్రుడు అని పేరు కలిగిన కొండ. భద్రుడు మేరు పర్వతం యొక్క కుమారుడు. ఆ భద్రుని తపస్సుకు మెచ్చి ఆయన దగ్గరికి వచ్చి భద్రుడి మీద తన పాదాలను పెట్టిందే భద్రమంటపం అని నేటికి ఉన్నది. అక్కడికి వచ్చిన రాముడిగా వస్తాడు కానీ
విష్ణుమూర్తిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి విష్ణుమూర్తిని చేరడానికి, మానవుల యొక్క ఉద్ధతిని పెంచడానికి రాముడు సాక్షాత్ విష్ణుమూర్తే రాముడిగా అవతరించిండు. అవతారం చేయడం అంటే దిగి రావడం. అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఇదే సమస్య చాలా నుంచి కూడా ఉంది. అంటే రాముడు ప్రధానంగా మానవ రూపంలో మానవుల లెక్కనే ఈ యొక్క నేలపైన సంచరించినట్టే ఆ క్రమంలో మాత్రమే భద్రుని కోరిక మేరకు భద్రాద్రి పైన సో ఇవన్నీ కూడా నడియాడు అనేది ఉంది. అంటే విష్ణువుకు ఎక్కడ కూడా సంబంధించి చూస్తే మనకు ఇక్కడ ఆలయాలు అనేది పూర్తి స్థాయిలో లేవు. మరి భద్రాచలం ప్రసిద్ధి అయినటువంటి రామునికి కట్టినటువంటి గుడిని, ఆ రామునికి ఉన్నటువంటి పేరును మరి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కదా. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి కావాలని వైష్ణవ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరో చేస్తున్న కూడుపుటాని ఇదంతా. ఎందుకంటే రాముడు 1-2 సార్లు యుద్ధకాండ లోపల బ్రహ్మదేవుడు వచ్చి పలకరిస్తే రామచంద్రమూర్తి ఏం చెప్తారంటే, నువ్వెవరో చెప్పు అంటే, నేను కేవలం ఆ దశరథ మహారాజు యొక్క కుమారుడైన మానవ మాతృడైన రాముడు అనే పేరు కలిగిన వాడిని అని శ్లోకరూపకంగా యుద్ధకాండ లోపల మనకు వాల్మీకి రాసిన దాంట్లో కనబడుతుంది. ఆత్మానం మానుషం అనే రామం దశరథాత్మజం అని చెప్తారు ఆయన. అక్కడ నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి అని చెప్తారు. 1-2 సార్లు స్పష్టంగా ఇట్లా ఈ విధంగానే చెప్పడం జరిగింది అక్కడ. అంతకుముందు పరంలో అవతారం జరగకముందు ఎవరు అనేది లేదు. తర్వాత కౌసల్య జనేద్రామం అని అనేక చోట్ల వస్తుంది రామాయణంలోనే. కౌసల్యకు పుట్టినవాడు రాముడు. మానవకాంతాయి ఉన్నటువంటి కౌసల్యకు మానవ మాతృడైన పుట్టిన రాముడు రామనారాయణునిగా ఇక్కడికి రావాల్సిన అవసరం రాముడికి లేదు. మానవులను ఉద్ధరించడానికి వచ్చిన మానవావతారమే రామావతారం. అంతేకాని రాముడు నేను నారాయణుని అని చూపించుకోవడానికి వచ్చి నారాయణుని యొక్క స్థాయిని, రామ అవతారం యొక్క ఉన్నతిని తగ్గించడానికి ఎవరు ప్రయత్నం చేయవద్దని అందరికీ సాధారణంగా నమస్కారం చేస్తున్నా. నేను రాముడిని రామునిగానే చూడాలి, విష్ణుమూర్తిని విష్ణుమూర్తిగానే చూడాలి. చాలా కాలం వరకు అక్కడ రాముని అష్టోత్తరాలు చెప్పేది. ఇప్పుడు అష్టోత్తరాలు కూడా చెప్పకుండా కేశవనామాలు చెప్తున్నారు అష్టోత్తరాల అర్చన కోసమని. తర్వాత రామాయణ పట్టాభిషేకం జరిగేటప్పుడు శ్రీమద్ రామాయణ యుద్ధకాండ లోపల 131 పారాయణం చేయాలని దాంట్లో ఉంది, ఆ పుస్తకంలోనే ఉంది. ఆ విధంగా పారాయణం చేయకుండా 4 మాటలు ఏదో కథ రూపకంగా చెప్పి మమ అనిపిస్తున్నారు భద్రాచలంలోని అర్చక స్వాములు. అయ్యా మీ అందరికీ మా నమస్కారం. దయచేసి రామునిగా చూపించండి, రాముడిని మానవమాతృడిగానే చూపించండి, రాముడిని దశరథరాజు కుమారుడిగానే చూపించండి, సీతాదేవి జనకుని పుత్రికగానే చూపించండి. అదే మాకు కావాలయ్యా. అది సీతారామచంద్ర స్వామి దేవస్థానం అనే పేరు కెక్కి వాసిగాంచింది కానీ సీతారామనారాయణ స్వామి దేవాలయం అని, సీతా మహాలక్ష్మి రామనారాయణ స్వామి దేవాలయం అని ఎన్నడూ ఎక్కడ ఎవరు చెప్పలేదు. దయచేసి అటువంటి ప్రయత్నాలు చేయకండి. మనుషుల లోపల కల్మషాలు పెంచకండి అయ్యా. మీ అందరికీ నమస్కారం అయ్యా. ఆధారాలను బట్టి ఏ ఆధారాన్ని బట్టి చూసినా రామదాస్ గారు రాసినటువంటి భద్రాచల దాశరథి శతకం లోపల దాశరథి అని పిలిచింది ఆయనను. దాశరథి అంటే దశరథ మహారాజు యొక్క కుమారుడు రామచంద్రమూర్తి అనే అర్థం. ఆయన శ్రీ రఘు రామ అని ప్రతి దాంట్లో అడుగడుగున రామ అనేది వచ్చింది కానీ రామనారాయణుడు అని పేర్కొనడానికి రాయలేదు. తర్వాత వీళ్ళు సొంతంగా కొన్ని కవిత్వాలు చేసి కొన్ని ఇరికించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కనపడ్డది. ఏది ఏ విధంగా చేసినా వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. అది ఒక రకంగా చెప్పాలంటే రామ అపచారమే అవుతుంది కానీ రాముని సేవించడం కిందికి అయితే ఏమాత్రం రాదు. ప్రభుత్వం వారు కూడా మనుషుల లోపల ఇటువంటి కల్మషాలు ఉండకుండా దయచేసి ఈ విధంగా భావనలన్నీ ఉద్రేకానికి దారి తీయకముందే, ఏ విధమైన విధ్వంసకాండలు ఎవరు పూనుకోకముందే, ఎవరు ఏ విధమైనవి చేయకముందే ప్రభుత్వం వారు సానుకూలంగా పరిష్కరించి రామునిగా ఉంచి రామ కళ్యాణం, లక్ష్మీ సీతారామ కళ్యాణం జరిగే విధంగానే ఉంచడం శ్రేష్టం, శ్రేయస్కరం. అందరికీ కళ్యాణం జరగడానికి, మంగళ జరగడానికి ఆదిగా భావిస్తున్నాం మేము. ఆ విధంగానే జరగాలని కోరుకుంటున్నాం. దీంట్లో ఇంకొక విశేషం కూడా కనపడుతుంది. రామచంద్రమూర్తి వారి దేవాలయాన్ని నిర్మించినటువంటి రామదాస్ గారు చెరసాల లోపల బంధించబడ్డప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని తీసుకొని వచ్చి వారిని విడిపించినప్పుడు రామమాడలు తానీషాకు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి రామమాడలు నేటికి 2 మాడలు భద్రాచలంలో దేవస్థానంలో ఉన్నాయని అర్చక స్వాములే రామ కళ్యాణం జరిగినప్పుడల్లా అందరికీ చూపిస్తారు. ఆ మాడలలో కూడా రాముడు రామునిగానే ఉన్నాడు కానీ నారాయణునిగా లేడు, రామనారాయణునిగా లేడు. అటువంటిది కూడా అందరు గమనించి ఆయన రాముడే అని నిర్ధారించుకోవాల్సి వస్తుంది. సో ఇది వారు చెప్పేది ఏంటంటే రాముడు మానవ రూపంలో అవతారమెత్తాడు ఒక మహనీయుడు. సో ఆ మహనీయుడిని ఆయన త్రేతాయుగంలో పుట్టినటువంటి వ్యక్తి. సో ఆ యుగం అయిపోయినాక కూడా ఆయన భద్రుని కోరిక మేరకు మరి ఈ యొక్క సంబంధించిన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు గుడి ఉండాలని చెప్పేసి ఆయన
గుడి కట్టించిన గొప్ప వ్యక్తి రామదాస్గా పిలువబడే కంచెల గోపన్న. మరి ఆయన రామునిగా మాత్రమే కొలిచిండు, రామునిగా మాత్రమే చూసిన క్రమంలో నేడు జరుగుతున్నటువంటి చాలా కొన్ని ఘటనలు, అంటే ఆయన కళ్యాణం కావచ్చు, ముఖ్యంగా ప్రవర విషయంలో కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు కూడా రాముణ్ణి, అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు విష్ణు మహావిష్ణు అవతారాలు దాదాపుగా కూడా అనేకం ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది రామావతారం. రామావతారంలో ఉన్నటువంటి మానవునిగా పుట్టినటువంటి వ్యక్తి రామునిగా మాత్రమే కొలవబడాలి, రామచంద్ర స్వామిగా మాత్రమే పిలవడాలి తప్ప రామనారాయణగా, సీతను లక్ష్మీదేవిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడొద్దు. ఎందుకంటే వారి అవతారము అంశాది కావచ్చు, కానీ ఇక్కడ భూమిపై మాత్రము వాళ్ళు స్థిరంగా మరి కొలువైనటువంటి వ్యక్తులు మాత్రం, అంటే దేవునిగా పిలువబడేది మాత్రము రామచంద్ర స్వామి, సీతారామచంద్ర స్వామి మాత్రమే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రామనారాయణగా కొంతమంది మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రవర కూడా 95 కంటే ముందు కావచ్చు, వారికి రాసిచ్చింది కావచ్చు, ఇప్పుడు చదివే సంబంధించిన అనేకం కూడా పూర్తి స్థాయిలో కూడా రామ అపచారం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వాలు, పాలకుడు స్పందించాలి. గతంలో అటు కంచెల గోపన్న నిర్వహించిన కళ్యాణం కావచ్చు, రాముని ముఖ్య అవతారం ఏదైతే ఈ యొక్క భూమిపై మరి వారి అవతారం తలంచడం, అంటే అవతారం చాలించగా కూడా మళ్ళీ మానవ కళ్యాణం కోసం ఏ ఆలయంలో అయితే కొలువై ఉన్నటువంటి ఆ యొక్క ఉనికిని మరి చెరిపివేసే విధంగా కొందరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటిని ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని అయితే వారు కోరుతూ ఉన్నారు.